డాలర్స్. అండ్ ఇంకొకటండి, ఇప్పుడు మనకి బంగారం రేట్ మీద అమెరికా డాలర్ ప్రభావం అవ్వచ్చు, ప్రపంచంలో అవును. ఉండే పరిస్థితుల వల్ల కూడా అది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది అవును. కదా! సో, మరి సిల్వర్ కూడా అదే ప్రభావం సో, చూపిస్తదా? ఇప్పుడేంటంటే ఇప్పుడు సిల్వర్ గురించి అంతా మాట్లాడుకున్నాము. సో, దాన్ని ఎలా స్ట్రాటజికల్‌గా ఎలా బై చేయాలో చెప్పాము. ఇప్పుడు హ్మ్. గోల్డ్ దగ్గరకొచ్చేద్దామండి. సో, హ్మ్. గోల్డ్ ఈస్ ఎ డిఫరెంట్ వే. హ్మ్. అదేంటంటే రిస్క్‌ని హెడ్జ్ చేసే ఒక ఇన్‌స్ట్రుమెంట్. హ్మ్. అంటే ఎక్కడైనా గ్లోబల్‌లో రిస్క్ వచ్చింది అంటే ఒక్కసారిగా గోల్డ్ పెరుగుతుంది. అవును. ఎగ్జాంపుల్ మనకి యుక్రెయిన్‌లో వార్ వచ్చిందనుకోండి, హ్మ్. గోల్డ్ పెరుగుతుంది. అలానే ఇప్పుడు ట్రంప్ ఇష్యూస్ వల్ల అక్కడ ఎకానమీ స్లో డౌన్ అయిందనుకోండి, గోల్డ్ పెరుగుతుంది. ఇప్పుడంతా కూడా డాలర్ల మీద ఇన్వెస్ట్ చేయడం మానేశారు. అమ్మో! డాలర్ కూడా కొంచెం హ్మ్. ఎకానమీ అంత బాలేదు. సో, రైట్. అందుకని వాళ్ళందరూ కూడా ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు గోల్డ్‌లో పెడుతున్నారు. అంటే హ్మ్. రిస్క్ ఎక్కడ కనిపిస్తుందో అప్పుడు ఆ ఇమ్మీడియేట్‌గా ఇన్వెస్ట్‌మెంట్ అంతా గోల్డ్‌కెళ్ళిపోతుంది. ఓకే. సో, దిస్ ఈస్ ద మేజర్ రీజన్ వై గోల్డ్ ఈస్ ఇంక్రీజింగ్. ఇంక్రీజ్. ఇంకా రిస్క్ రాగానే ఇమ్మీడియేట్‌గా అందులో పెట్టడం. మీరు అప్పుడే ఎప్పుడైతే స్టాక్ మార్కెట్స్ పడిపోతున్నాయి అంటే హ్మ్. గోల్డ్ పెరుగుతది ఆటోమేటిక్‌గా. ఓహ్! ఎందుకండి అలా? అదేనండి. అంటే ఆ! రిస్క్ ఉంది కదా! రిస్క్ ఉంది గనేసి అందరూ వాళ్ళు అందులో అమ్మో! తీసేసుకొని ఇదేదో కొంచెము స్టాక్ మార్కెట్స్‌లో అంటే ఎకానమీలో కొంచెం ఏమైనా ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ రాగానే, రాగానే లేదు అంటే అక్కడ ఓవర్ వాల్యుయేషన్స్ వల్ల స్టాక్ మార్కెట్స్ డౌన్ అవుతున్నాయి. ఎకానమీ కొంచెం స్లో డౌన్ అవుతుంది. యూఎస్ ఎకానమీ ఎస్పెషల్లీ వాళ్ళకి చాలా హ్యూజ్ డెట్ ఉంది. హ్మ్. అలానే యూఎస్ డాలర్ అంత స్ట్రాంగ్ కాదు. అప్పుడున్నంత యూఎస్ బాండ్ ఈల్డ్స్ కూడా అంత ఇలాంటి రీజన్స్ రాగానే ఇమ్మీడియేట్ ఎక్కడ పెడతారు చెప్పండి? డెఫినైట్‌లీ గోల్డ్ మీద పెడతారు ఎందుకంటే ఆబ్వియస్లీ. దే ఆర్ నాట్ ఫీలింగ్ ఎనీ సేఫ్. ఎక్కడ కూడా వాళ్ళకి సేఫ్‌గా అనిపించట్లేదు. హ్మ్. డాలర్‌లో పెడదామంటే సేఫ్‌గా అనిపించట్లేదు. ట్రెజరీ బాండ్స్‌లో సేఫ్‌గా అనిపించట్లేదు. ఈక్విటీ మార్కెట్‌లో సేఫ్‌గా అనిపించట్లేదు. హుహు. సో, ఎక్కడ పెట్టాలి చెప్పండి? అంటే దే విల్ పార్క్ ద మనీ వేర్ దే ఫీల్ సేఫ్. రైట్. సో, ఇలా ఒక సేఫ్టీ హెవెన్ లాగా గోల్డ్‌ని చూస్తారు. సేఫెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ సేఫెస్ట్ బంగారం అన్నమాట. అనేది.